సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు విజయనగరం జిల్లాలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా కూడా వినాయకుడిని వినూత్నంగా ప్రదర్శించేందుకు చాలామంది కమిటీ సభ్యులు ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తుంటారు. వినాయకుని కథ వృత్తాంతము ఒక సెట్లో చూసాము. అలాగే జిల్లా కేంద్రంలో కొలువైన వివిధ రకాల గణపతులను కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఒక చోటైతే జిల్లా కేంద్రంలో బుద్ధుని అవతారంలో వినాయక స్వామి దర్శనమిచ్చారు. అదేవిధంగా మరో ప్రాంతంలో అయితే శివుని రూపంలో వినాయకుడు కనువిందు చేస్తున్నాడు. ఓవరాల్గా జిల్లాలో చూసుకున్నట్టయితే చాలా ముచ్చట గొలిపే వినాయకుల్ని ఈ ప్రదర్శనలో పెట్టారనే చెప్పుకోవచ్చు. కనులు చాలవేమో, 1000 కనులు కూడా చాలవేమో అనే విధంగా వివిధ రూపాల్లో గణనాథులు అయితే కొలువై ఉన్నారు. సో ఆఖరిగా చూసుకున్నట్టయితే మయూరి జంక్షన్ కూడల్లో ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించారు. వినాయకుడిని చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. తిరుపతిలో ఏ విధంగా అయితే సెట్ ఉంటుందో ఆ విధంగా సెట్ను వేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులైతే మాత్రం. ఫస్ట్ మనం తిరుపతిలోకి వెళ్ళేసరికి తిరుపతి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి అనుభూతి అయితే కలుగుతుందో అదే రకమైన అనుభూతిని కూడా ఇక్కడ మనం ఆస్వాదించవచ్చు ఈ వినాయకుని దర్శనంకి వచ్చేటప్పుడు. సో తిరుపతిలోని ఎలా ఉంటుంది అంటే ద్వారాలు అయితే కావచ్చు, హుండీ ప్రధానంగా చూసుకున్నట్టయితే స్వామివారిని దర్శించుకున్న తర్వాత కానుకలు సమర్పించుకోవడం, మన శక్తి కొలది కానుకలు సమర్పించుకుంటుంటాం. అలాంటి హుండీని అక్కడైతే ఏ విధంగా ఏర్పాటు చేస్తారో ఇక్కడ కూడా అదే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. అది స్వామివారిని ఒక్కసారి డైరెక్ట్గా లైవ్లో చూడండి. ఎంత అందంగా ఉంది కదా ఆ విగ్రహం. స్వామివారిని చూస్తుంటే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటున్న అనుభూతిని కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి అవతారంలో వినాయకుడు ఇక్కడ అందరికి కూడా దర్శనం ఇస్తున్నారు. సో ద్వారాల ఏర్పాటు కావచ్చు, ఇక్కడ వచ్చే ఓంకార నాదం కావచ్చు, స్వామివారికి చేసిన అలంకారం కావచ్చు, అంతా కూడా నిజంగా చూస్తుంటే వావ్ అనాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా వచ్చి అబ్బా స్వామివారిని చూస్తుంటే తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకున్నంత అనుభూతి కలుగుతుందని ఇక్కడ కూడా చాలామంది అనుకుంటున్నారు. ఒకసారి కమిటీ సభ్యులు ఉన్నారు, మాట్లాడదాం. అంటే ఇంత అందమైన గణనాథుని ఈ రూపంలో ప్రదర్శించేందుకు కమిటీ సభ్యుల ప్రయత్నం అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే చవితి సంబరాలు స్టార్ట్ అవుతున్నాయంటే ఎన్నో రోజులుగా ప్లాన్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ముందుగా సుమన్ టీవీ వాళ్ళకి మాకు వినాయక చవితి శుభాకాంక్షలు. చెప్పండి. అంటే ప్రతి ఏడు కూడా ప్రతి చోట ఒక వినూత్నంగా ఏర్పాటు చేయాలి. గణనాథుడిని దర్శనం చేసుకోవడానికి ప్రజలందరూ వస్తుంటారు. సో అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకుడిని మేము ప్రతిష్ఠించాలి అని ప్లాన్ చేస్తుంటారు. సో ఈ ఏడు ఇక్కడ చూసుకున్నట్టయితే మయూరి జంక్షన్ కూడల్లో వెంకటానుమూతి అవతారంలో గణనాథుడు అందరికీ దర్శనమిస్తాను. ఇక్కడ ఫీల్ కూడా చూస్తుంటే తిరుపతికి వచ్చి దర్శనం చేసుకున్నామా అనే ఫీల్ కలుగుతుంది. సో అంటే ఈ సెట్ వేయడానికి అంటే ఈ డెసిషన్ ఎవరు సార్ కమిటీ? ముందుగా మా నాగోజీపేటలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందు అభినందించాలి. ప్రతి ఏడు కూడా మేము సుమారుగా గత 40-50 సంవత్సరాలుగా ఇక్కడ వినాయక చవితి చేయడం జరుగుతుంది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రూపంలో వినాయకుడిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో ఒకసారి 18 అడుగుల బొమ్మ, ఒకసారి అలాగే గాల్లో వినాయకుడిని, ఆ తర్వాత ఒకసారి గృహంలో వినాయకుడిని, అలాగే ప్రతిసారి కూడా ఒక్కొక్క రూపంలో ఇలాగ వినాయకుడిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈసారి కమిటీ కుర్రాలం కూడా చాలామంది కూర్చొని చాలా చోట్ల చాలా విధాలుగా పెడుతున్నారు. ఒకసారి తిరుపతి దీంట్లో మనం ఒకసారి వినాయకుడిని పెడదాము అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దానికి కొంతమంది కుర్రాలు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఈసారి మాత్రం కంపల్సరీ మన వెంకటేశ్వర స్వామి రూపంలో మనం వినాయకుడిని ప్రతిష్ఠిస్తే మనకంటూ ఒక మంచి జరుగుతుందని చెప్పేసి ఈ విధంగా చేయడం జరిగింది మేడం. వినాయకుడిని ఎన్ని రూపాల్లో దర్శనం చేసుకున్నా తనివి తీరదనే చెప్పుకోవచ్చు. అంటే చిన్న పెద్ద దగ్గర నుండి కూడా చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ సంవత్సరం ఏ విధంగా పెడుతున్నారు, ఎలాంటి కొత్త వినూత్న రీతిలో వినాయకుడిని ప్రదర్శించబోతున్నారని చాలామంది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఓవరాల్గా విజయనగరం జిల్లాలో మొత్తానికి కొలువైన గణనాథుని అయితే దర్శనం చేసుకున్నారు. సో మీ ఏరియాలో కొలువైన వినాయకుడు ఏ రూపంలో ఉన్నారో కామెంట్స్ రూపంలో అయితే మెన్షన్ చేయండి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.